ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క 42% మీద చర్చ పెట్టి మిగతా 99 అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలను, ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేను అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాదు, షార్ట్ డిస్కషన్ వారు ఓతులు చెప్పి మొదటి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జీల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అలా అన్యాయము ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు 7 రూపాయలు మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసిన అధ్యక్ష. మాకు అవకాశం వచ్చి చేసడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాట మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రావాలని చెప్పి ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్ లో, అంతకంటే తలకొద్దరు మీటింగ్ లో కూడా బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగన్న తీరుతెన్నుల్ని మెచ్చుకున్నారు అధ్యక్ష. మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మేము ఏం చేస్తున్నామని చెప్పనేటువంటి మీ మాటలు సరికాదు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది చేసి చూపెట్టాలని చెప్పి చదివేయడం కోరుతున్నా అధ్యక్ష. కంప్లీట్ చేయండి శంకర్ గారు ప్లీజ్. నా సమయాన్నంతా కూడా మధ్యలో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే నేను 1 నిమిషం మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను 5 నిమిషాలు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ప్రతి 1/2 నిమిషంకు వాళ్ళు మధ్యలో వస్తున్నారు అధ్యక్ష. నేనేమన్నానంటే బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఈ సమాజంలో బీసీలను ఒక గొప్ప స్థానాల్లో కూర్చోబెడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, కామారెడ్డి డిక్లరేషన్ విధానం అని చెప్పారు. నేను దానికి కట్టుబడి మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల ప్రస్తావనకెల్లా నేను కేవలం ఒక 15 నిమిషాలలో మాత్రమే ముగిస్తా. మీరే చెప్పండి సమయం, మీరే చెప్పండి. నేను సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి సమయం, ఆ సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి. 5 minutes లో క్లోజ్ చేయండి. 15 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలలో ముగిస్తారు. 5 minutes ప్లీజ్ అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ అయింది మీది. హాఫ్ అన్ అవర్ అధ్యక్ష, నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ సభనే తెలంగాణ బీసీలకు సభదారనే న్యాయం జరగాలి. ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది. మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తేనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది. మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు, సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు. అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని, జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరంతా ఓపికతోని ఇని ఫలానా సభ్యుడు ఫలానా సలహాలు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట నాకు ఇప్పటి వరకు తెలియదని సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు సబ్జెక్ట్ కన్సర్న్ అండి. మధ్యన మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతా అంటే మీ టైం. అధ్యక్ష నేనేమంటున్నా, 42% బీసీలకు రిజర్వేషన్ల గురించి, ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది. 42% ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష? మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా, మాకు అన్యాయం జరిగిందనే కదా. ఈ 42% మేర్బాన్ ఎందుకైతున్నా అనుకున్నారు? వీళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చేసుకోలేదు, పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన. 42% చాలా గొప్ప ఆలోచన.
దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష. ఏదో పాత రోజులలో కాదు. ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు, వీసీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో దాదాపు 15 విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని 1-2 విశ్వవిద్యాలయాల